ఉమ్మడి వరంగల్ జిల్లా కొత్తకొండ జాతరకు భారీగా భక్తులు తరలి వస్తున్నారు. మకర సంక్రాంతి రోజున స్వామివారిని దర్శించుకోవడం భక్తులు సెంటిమెంట్ గా భావిస్తారు. ఉదయం నుంచి వస్తున్న భక్తులతో ఆలయం అంతా కిక్కిరిసిపోయింది. ఇప్పటికే స్వామివారిని మంత్రులు కొండా సురేఖ, పొన్నం ప్రభాకర్ దర్శించుకున్నారు. గుమ్మడికాయ సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. ఇక సామాన్య భక్తులతో ఆలయం కిటకిటలాడుతోంది. దీనికి సంబంధించిన మరిన్ని అప్డేట్స్ కృష్ణమోహన్ అందిస్తారు. కృష్ణమోహన్, ఓవర్ టు యు. కొత్తకొండ వీరభద్ర స్వామి దేవాలయం జనసందోహంతో నిండిపోయింది. ఎటు చూసిన స్వామివారి నామస్మరణతో మారమవుతుంది. కొత్తకొండ మహాజాతర నేపథ్యంలో భారీ సంఖ్యలో భక్తులు తరలి వస్తున్నారు. వచ్చినటువంటి భక్తులంతా కూడా దర్శనం చేసుకుంటున్నారు. చూడొచ్చు, ప్రస్తుతం అయితే ఆలయం అంతా కూడా కిక్కిరిసిపోయింది. ఎటు చూసినా వచ్చే భక్తులతోటే ఈ ఆలయ ప్రాంగణం అంతా కూడా కనిపిస్తుంది. అయితే కొత్తకొండ జాతరకు సంబంధించి కూడా స్వామివారికి కోరమీసాలు ఇవ్వడం కావచ్చు, లేదా తమ అనుకున్న కోరికలు నెరవేరితే గుమ్మడికాయని సమర్పించడం, ఇలా రకరకాల పూజలతోటి స్వామివారికి దర్శనం చేసుకుంటారు. ఈ సంక్రాంతి నుంచి ఈ జాతర స్టార్ట్ అవుతుంది. ఈ నెల 10వ తారీఖు నుంచి స్వామివారికి సంబంధించినటువంటి కళ్యాణంతో ఈ జాతర ప్రారంభమైంది. 18వ తారీఖు వరకు కూడా జాతర కొనసాగుతుంది. వచ్చే భక్తులు కూడా స్వామివారిని దర్శనం చేసుకుంటున్నారు. జాతరలో ఖచ్చితంగా ఈ వీరభద్రుడిని ఒక్కసారి దర్శనం చేసుకుంటే తాము అనుకున్న కోరికలు నెరవేరుతాయనేది భక్తుల విశ్వాసం. అందుకే చూడొచ్చు, ఎటు చూసిన భక్తులు ఏంటి స్వామివారికి ఏం సమర్పిస్తుంటారు? గుమ్మడికాయ. ప్రస్తుతం అయితే వచ్చినటువంటి వాళ్ళు కొబ్బరికాయ కావచ్చు, గుమ్మడికాయ, ఇలా రకరకాలైనటువంటి మొక్కులు సమర్పించుకుంటున్నారు. వచ్చినటువంటి భక్తులంతా కూడా చూడొచ్చు. ఎట్లా ఉందండి జాతర? జాతర బాగుందండి. ఇక్కడ కోడలు కడతారు, చావ తీస్తారు, దేవుని మొక్కులు తన ఆచారం ప్రకారం మనకి ఏ మొక్కుబడులు ఉన్నాయో చెల్లించుకుంటాం. తల్లిదండ్రుల ఆచారం ప్రకారం ప్రస్తుతం వచ్చినటువంటి భక్తులంతా కూడా మొక్కులు చెల్లించారు. గుమ్మడికాయని అమ్మ, గుమ్మడికాయ ఇవ్వాల్సిందేనా? ఇవ్వాల్సిందే. ఎందుకు గుమ్మడికాయ? ఇక మా అత్త మామ చిన్న ఉన్నప్పటి నుంచి ఇచ్చిళ్ళు, మా మనల్ని కూడా అట్లనే ఇస్తున్నాం. ఎట్లా గుమ్మడికాయ ఇస్తే స్వామివారి కటాక్షిస్తారా? అనిపించింది దేవుని దగ్గర మేము అనుకున్నది అవుతుంది. అందుకే చూడవచ్చు, అంటే వచ్చినటువంటి వాళ్ళంతా కూడా ఖచ్చితంగా ఇక్కడ గుమ్మడికాయ ఇవ్వడం అనేది ఏ ఆలయంలో కూడా ఈ ఆచారం కనిపించదు. కేవలం ఈ దేవస్థానంలో మాత్రమే, కొత్తకొండ దేవస్థానంలో, అందులోనూ ఈ వీరభద్రుడికి సంబంధించినటువంటి మొక్కులలో ఇది ప్రధానంగా కనిపిస్తుంది. అందుకనే వచ్చే భక్తులంతా కూడా వచ్చిన వాళ్ళు దర్శనం చేసుకుంటున్నారు. తర్వాత స్వామివారికి సంబంధించినటువంటి పూజా కార్యక్రమాలు కానీ ఇవన్నీ కూడా నిర్వహించుకుంటూ ఇక్కడి నుంచి దర్శనం చేసుకుని జాతరలోకి పాల్గొంటున్నారు. అయితే జాతరకు సంబంధించిన పరిసర ప్రాంతాలు కావచ్చు, ఇవంతా కూడా పట్టణాన్ని తలపించే విధంగా కూడా జాతర అంతా కూడా నిర్వహణ చేస్తున్నారు. అయితే జాతరకు సంబంధించి వచ్చే భక్తులకు కావచ్చు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఇటు అన్ని రకాల ఏర్పాట్లు చేశారు. అది ఉదయం నుంచి కూడా చూస్తే వీవీఐపీల తాకిడి కూడా వీరభద్రుడి దేవస్థానంలో కనిపిస్తుంది. ఉదయం నుంచి కూడా మంత్రులు పొన్నం ప్రభాకర్, అదేవిధంగా దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ కూడా స్వామివారిని దర్శించుకున్నారు. వాళ్ళ మొక్కులు కూడా చెల్లించుకున్నారు. ప్రతి ఏడాది కూడా ఏ కార్యక్రమాన్ని మొదలుపెట్టాలన్నా కానీ మంత్రి పొన్నం ప్రభాకర్ అయితే తమ ఇలవేల్పుగా ఈ దేవాలయానికి వచ్చే వీరభద్రుడికి పూజలు చేయడం అనేది కూడా ఆనవాయితీగా వస్తుంటుంది. సేమ్ టైంలో కొండా సురేఖ కూడా దేవాదాయ శాఖ మంత్రి ఆమె కూడా వచ్చారు. వీరభద్రుడికి గుమ్మడికాయల తమ మొక్కులు చెల్లించుకున్నారు. మొత్తంగా ఇటు వివిఐపీలు, అటు సామాన్య భక్తుల తాకిడితో అయితే మాత్రం వీరభద్ర స్వామి దేవస్థానం అంతా కూడా కిక్కిరిసిపోయింది. వీడియో జర్నలిస్ట్ దశరథ్తో కృష్ణమోహన్, V6 న్యూస్, వీరభద్రుడి దేవస్థానం, కొత్తకొండ నుంచి.